అందరికీ, నేను మీ చర్విక్. ఇవాళ నా లైఫ్లో చాలా స్పెషల్ డే, అంటే నా ఫస్ట్ బర్త్డే. ఇవాళ నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో మీ అందరికీ చూపిస్తా. ఉదయం నిద్ర లేవగానే మా మమ్మీ నన్ను చూస్తూ హ్యాపీ బర్త్డే నాన్న చర్వి అని ముద్దులు పెట్టింది. ఇంకా మా డాడీ అయితే నా దగ్గరికి వచ్చి మా లిటిల్ హీరోకి అప్పుడు 1 year అయిపోయిందా అని ఎత్తుకొని తిరిగాడు. ఇంకా ఇవాళ నా బర్త్డే అని ఊరు నుండి మా పెద్దత్త, మా అమ్మమ్మ, నానమ్మ, మా అబ్బా అందరూ వచ్చారు. కానీ మా తాత, మా జస్సు మామ మాత్రం రాలేదు. మా జస్సు మామకి ఏమో ఎగ్జామ్స్ ఉన్నాయంట. ఇంకా నాకంటే ఎగ్జామ్సే ఇంపార్టెంట్ ఏమో, అందుకే నేను కూడా మా మామ బర్త్డేకి అస్సలు వెళ్ళాను. ఐ హ్యాడ్ టు. ఇంకా నా బర్త్డేకి ఎలా డెకరేషన్ చేశారంటే హ్యాపీ బర్త్డే బ్యానర్ పెట్టి బ్లూ వైట్ బెలూన్స్తో సింపుల్గా ఒక బెలూన్స్ ఆర్చ్ పెట్టారు. ఇంకా డెకరేషన్ చాలా సింపుల్గా ఉంది కదా. నేనే చెప్పాను మా డాడీకి, ఎందుకు డాడీ అనవసరంగా హంగులు ఆర్భాటాలు, 10 రూపాయలు డబ్బులు ఉంటే ఊరికే ఖర్చు అయిపోతుంది, కానీ ఊరికే తిరిగి రాదు కదా. తర్వాత మా మామ, మా డాడీ కేకుని టేబుల్ మీద సెటప్ చేశారు. ఇంకా మా మామ, మా డాడీ ఒక పక్క కేక్ని సెటప్ చేస్తుంటే నన్ను మా అత్త ఎత్తుకొని బాగా ఆడిపించింది. ఇంకా నా కేక్ చూసారా ఎలా ఉందో, ఎంత పెద్దగా ఉందో కదా. దాని మీద కోకోమిలాన్ బొమ్మ ఉంది. అలాగే మా మమ్మీ రోజు కోకోమిలాన్లో ఒక కిడ్ సాంగ్ పెడుతుంది. అది ఏంటంటే ద వీల్స్ అండ్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్ అని. ఆ బస్సు కూడా నా కేక్ పైనే ఉంది. తర్వాత మా మమ్మీ, మా డాడీ నాతో కేక్ కట్ చేపించారు. ఇంకా నా బర్త్డేకి ఏదైనా యూట్యూబ్లో బర్త్డే సాంగ్ పెట్టాలంటే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే అవేవో కాపీరైట్ ఇష్యూస్ వస్తాయంట కదా. అందుకని నా బర్త్డేకి నేనే సాంగ్ పాడుకుంటా. హ్యాపీ బర్త్డే టు యూ చర్విక్, హ్యాపీ బర్త్డే టు యూ చర్విక్, హ్యాపీ 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 బర్త్డే టు యూ చర్విక్. ఇంకా మా మమ్మీ, మా డాడీ నాకు కేక్ తినిపించారు. చాలా బాగుంది కేక్, చాలా స్వీట్గా ఉంది. అవును, మిమ్మల్ని అడగడం మర్చిపోయాను, నా బర్త్డే డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి? ఒకటి వైటిష్ గ్రీన్, ఇంకొకటి గ్రే. ఇవి మా మమ్మీ, మా డాడీ, మా అత్త, మా మామ అందరూ కలిసి మాంగళ్య షాపింగ్ మాల్లో తీసుకున్నారు నా బర్త్డే కని. ఇంకా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కమెంట్ చెయ్యండి. మీకు కాస్ట్ ఏమైనా కావాలంటే మీరు కమెంట్ చేస్తే నేను రిప్లైస్ ఇస్తా, ఓకేనా? ఇంకా మా నాన్నమ్మ నన్ను ఎత్తుకుంటే మా అబ్బ నాకు కేక్ తినిపించాడు. ఇంకా మా మామ కూడా నా కోసం ఒక పెద్ద కేక్ తెచ్చాడు. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా. ఇంకా చిన్నప్పటి నుంచి మన మీద ఎక్కువ ప్రేమలు చూపించేది మామనే కదా. అందుకే మా డాడీ తర్వాత మా మామనే నా మొదటి హీరో. అసలు మా మామ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే అబ్బా. అసలు నేను చెప్పకముందే మా మామకి నాకేం కావాలో అన్నీ తెలుస్తాయి. నేను త్వరగా నడచాలని నా కోసం వాకర్ తెచ్చాడు. ఇంకా కింద నడిస్తే కాళ్ళకి దుమ్ము అవుతుందని నా కోసం బైక్ కూడా తెచ్చాడు. ఇంకా వాళ్ళందరూ పైన కూర్చుంటే నేనెందుకు కింద కూర్చోవాలని నా కోసం చైర్ కూడా తెచ్చాడు. ఇంకా నా కోసం పెద్ద పెద్ద బాళ్ళు తెచ్చాడు, బ్యాట్లు తెచ్చాడు, రిమోట్ కార్లు తెచ్చాడు. ఇంకా చిన్నపిల్లలకి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. అందుకే మా మామని నా సూపర్ హీరో. తర్వాత వీడియోలోకి వస్తే మా పెద్దత్త నన్ను ఎత్తుకొని కేక్ తినిపిస్తుంది. ఇంకా మా పెద్దత్తకి నేనంటే ఎంత ఇష్టమో. అసలు మా పెద్దత్త వచ్చిందంటే చాలు నన్ను ఎత్తుకునే ఉంటుంది, అస్సలు కింద కూడా దించదు. ఇంకా మా పెద్దత్త నా కోసం కార్ తెచ్చింది, మంచి మంచి డ్రెస్సులు కొనిచ్చింది. ఇంకా మా చిన్నత్త కూడా అంతే, ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎత్తుకునే ఉంటుంది. అందుకే మీరు చూసారంటే ఏ వీడియోలైనా సరే మా పెద్దత్త కానీ మా చిన్నత్త కానీ నన్ను ఎత్తుకునే ఉంటాను. అందుకే నేను ఈ ఇద్దరు అత్తల ముద్దులు అల్లుండి. తర్వాత మా అమ్మమ్మ నన్ను ఎత్తుకొని కేక్ తినిపించింది. ఇంకా మా అమ్మమ్మ అయితే చెరిగా నిన్ను చూడబుద్ధి అవుతుంది, చెరిగా నిన్ను చూడబుద్ధి అవుతుందని ఊరికే అంటుంది. అయినా నేను మా అమ్మమ్మ మీద బాగా అలిగిన, ఎందుకంటే మా తాతని మా మామని తీసుకొని రాలేదు నా బర్త్డేకి. తర్వాత ఫోటో అంకులు నాకు ఫొటోస్ తీస్తా అన్నాడని ఇంకా మా డాడీ నన్నైతే ఎంతగా ఆడిపించాడు. ఎందుకంటే ఫొటోస్ బాగా రావాలి కదా. మరి నేను ఉంటానా ఒక చోట, అసలే అల్లరి పిల్లని బాగా అల్లరి చేస్తా. ఇంకా
మా డాడీ బాగా కష్టపడ్డాడు. ఇంకా మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మా మమ్మీ నేను నవ్వితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకా నేను ఏడుస్తే నన్ను హక్ చేసుకుంటుంది. ఇంకా మా డాడీ అయితే బయట ఎంత బిజీ అయినా ఇంటికి వస్తే చాలు నా కోసం టైం స్పెండ్ చేస్తాడు. ఇంకా నేనే అతని లిటిల్ హీరో. ఇంకా మా అమ్మమ్మ నాన్నమ్మ అయితే వాళ్ళ ప్రేమకి లిమిట్సే లేవు. ఇంకా మా మామ మా అత్తలైతే నన్ను నవ్వించడానికి ఏదైనా చేస్తారు. ఇంకా నా హ్యాపీనెస్ వాళ్ళ హ్యాపీనెస్. ఇంకా ఇంట్లో అందరూ నా చుట్టూ తిరుగుతుంటే నాకు ప్రపంచమే ఇక్కడ ఉందనిపిస్తుంది. నేను చిన్నవాడినే, కానీ నాకు తెలిసిన ఒక నిజం ఏంటంటే ఫ్యామిలీ ఉంటేనే మనం స్ట్రాంగ్ అవుతాం. ఇంకా నా బర్త్డే అంటే కేవలం కేకే కాదు, ఇంత లవ్తో నన్ను కాపాడుతున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పే రోజు అన్నమాట. ఇంకా నేను చాలా లక్కీ కదా, ఇలాంటి ఫ్యామిలీ నాకు ఉంది కాబట్టి లవ్ యూ ఆల్. ఇంకా అందరూ నాతో ఫోటో తీసుకుంటున్నారు. ఇంకా ఇవి ఓన్లీ ఫొటోస్ మాత్రమే కాదు, ఇవి నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నమాట. రేపు నేను పెద్దవాడినైనప్పుడు ఈ ఫొటోస్ చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో కదా. ఇవాళ కేక్ కంటే గిఫ్ట్స్ కంటే ఈ ఫొటోస్ ఈ స్మైల్స్ నాకు బిగ్గెస్ట్ గిఫ్ట్. ఇంకా నా బర్త్డే వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.